ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనుష్యుడు ఏదో ఒక సందర్భంలో పరిస్థితిని బట్టి పాపానికి లోనవ్వడం, లొంగడం, అపవాదికి తల వంచడం ఇటువంటిది జరుగుతూ ఉంటుంది. అందులో నుంచి విడుదల పొందడానికి యేసుక్రీస్తు మరణించి పునరుత్థానము పొందిన తర్వాత ఆయన పరలోకమునకు ఆరోహణమైపోయి పరిశుద్ధాత్మ అను ఆదరణకర్తను మన కోసం పంపించాడు. ఆయన వచ్చి మనకు పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపచేసి అనుదినము దేవుని కృపలో మనం నడవలసినటువంటి అవసరతను గురించి మనకు హెచ్చరిక చేసి సర్వసత్యములో మనల్ని నడిపించడానికి పరిశుద్ధాత్ముడు ప్రయత్నిస్తున్నాడు. మనం దేవుని ఆత్మకు లోబడిన వారమై ఆయన చిత్తమును నెరవేర్చు వారిగా ఆయన సన్నిధిలో మనం ఉండిన ఎడల ఆయన మనలని సత్యములోనికి నడిపిస్తాడు. అయితే మనం పాపం లేని వారము అని చెప్పుకొని ఎడల మనలని మనమే మోసపుచ్చుకుని వారిగా ఉంటున్నాం. మన పాపాలను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. పాపం ఒప్పుకోవడం అనేటువంటిది వ్యక్తిగతంగా ఒక వ్యక్తి చేయవలసినటువంటిదే. దేవుని చిత్తానికి విరోధంగా, దేవుని ఉద్దేశమునకు విరోధంగా ఒక వ్యక్తి మనపూర్వకంగా చేసిన పాపానికి అతడు దేవుని సన్నిధిలో క్షమాపణ చెప్పుకోవాల్సినటువంటి అవసరత ఉంది. తన తప్పితాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని సందర్భాల్లో దేశములు దేవునికి విరోధంగా పాపం చేసిన సందర్భాలు ఉన్నాయి. అటువంటిది మనం పాత నిబంధనలో చాలా చూస్తున్నాం. వారు పాపం చేసిన సందర్భంలో వారి ప్రతినిధిగా కొంతమంది ముందుకొచ్చి దేవుని సన్నిధిలో మా దేశం నీకు విరోధంగా పాపం చేసి ఉన్నారు గనక మా దేశమును క్షమించి స్వస్థపరచము అని దేవునికి ప్రార్థించినటువంటి ఎగ్జాంపుల్స్ మనం బైబిల్లో చూస్తున్నాం. ఇక్కడ అపోస్తులైన యోహాను చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నారు. మనం మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తారు. పాపాలు ఒప్పుకోవడం ఇది నిన్న మొన్న ప్రారంభించినటువంటి విషయం కాదు. మనము పాత నిబంధనలో చూసినట్లయితే అనేక సందర్భాల్లో యాజకులు, దేవుడి చేత ఏర్పరచబడిన ప్రవక్తలు, న్యాయాధిపతులు దేవుని సన్నిధిలో జనుల పాపము నిమిత్తమై ప్రార్థించడము, పాపాలు ఒప్పుకోవడము జరుగుతున్నటువంటిది మనం చూస్తూ ఉంటాం. ఎస్రా గ్రంథంలోనికి మనం వచ్చినట్లయితే అక్కడ యాజకుడైన ఎస్రా ప్రజల పాపము నిమిత్తమై దేవుని సన్నిధిలో మొరపెట్టినటువంటి వివరాన్ని 10వ అధ్యాయం 11, 12 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎస్రా గ్రంథం 10వ అధ్యాయం 11, 12 వచనాలు. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను, అన్య స్త్రీలను విసర్జించి మరి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకొని ఉండుడి అని చెప్తున్నారు. అందుకు యాజకులందరూ ఎలుగెత్తి అతనితో ఇట్లా అనిరి, నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసి ఉన్నది అని చెప్పి వారి పాపాలు ఒప్పుకున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం, పాపాలు ఒప్పుకోండి, విడిచిపెట్టండి అని చెప్పినప్పుడు అక్కడ సమాజంలో ఉన్నటువంటి వారందరూ కలిసి అందుకు సమాజకులందరూ ఎలుగెత్తి అతనితో ఇట్లా అనిరి, నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసి ఉన్నది అని చెప్పారు. వారందరూ కూడా పాపాలు ఒప్పుకోవడానికి సిద్ధపడ్డారు. దేవుడు వారిని కరుణించి క్షమించినటువంటి చరిత్ర దాని కింది వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా యోబు గ్రంథంలో కూడా 33వ అధ్యాయం 27వ వచనం మనం చదివినట్లయితే అక్కడ కూడా మనం సరి సమానమైన ఒక సిట్యువేషన్ మనం చూస్తున్నాం.
33వ అధ్యాయం యోబు గ్రంథం 27వ వచనాన్ని మనం చదివితే, అప్పుడు వాడు మనుషుల ఎదుట సంతోషించుచు ఇట్లని పలుకును, యథార్థమైన దానిని వ్యత్యాసపరిచి నేను పాపం చేసి తిని, అయినను దానికి తగిన ప్రతీకారము నేను చేయబడలేదు, అయినను దానికి తగిన ప్రతీకారం నాకు చేయబడలేదు. కూపములోనికి దిగకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు. నా జీవము వెలుగును చూచుచున్నది. ఇక్కడ దేవుని సన్నిధిలో ఈ వ్యక్తి యోబుతో మాట్లాడుచున్నటువంటి సమయంలో అక్కడ తెలియపరుస్తున్నాడు. అప్పుడు వాడు మనుషుల ఎదుట సంతోషించుచు ఇట్లని పలుకును, యథార్థమైన దానిని వ్యత్యాసపరిచి నేను పాపం చేసి తిని. దేవుని సన్నిధిలో పాపం చేసిన వాడు దానిని ఒప్పుకొనుచున్న సమయంలో దేవుడు వారి పాపాలను క్షమించి వారిని విమోచించి విడిపించి వారిని స్వస్థపరుస్తారు అనేది వాక్యం మనకు తెలియపరుస్తున్నారు. అయితే నేను పాపం చేయలేదు, నేనే దోషం చేయలేదు అని ఒకరు అనుకున్నట్లయితే ఆయన తన్ను తాను మోసం చేస్తున్నాడు. ప్రతివాడు పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నప్పుడు, నేనేం తప్పు చేయలేదు, నేనేం పాపం చేయలేదు అని చెప్పువాడు అబద్ధికుడు. అది మాత్రమే కాదు, దేవుణ్ణి అబద్ధికుడిగా చేస్తున్నాడు అని ఆ మాటల్లో మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం దాని 13వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు అక్కడ మనం ఇలా చూస్తున్నాం. 28వ అధ్యాయం 13వ వచనం, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఇప్పుడు ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? మనం చేసిన పొరపాట్లను సపోజ్ మనం ఒక మనిషి దగ్గర పోయి మనం పలికినట్లయితే దాని కాన్సిక్వెన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే కొంతమంది మనల్ని బ్లాక్మెయిల్ చేయడానికి దాన్ని వాడుకుంటారు, కొంతమంది వారి దురుపాయములు సాధించడానికి వారు మనలని లోపరచుకుంటారు. కనుక మనుషుల దగ్గర పాపం ఒప్పుకోవడం అది దేవుడు ఆశించేటువంటిది కాదు. ఒప్పుకోవాలి. ఎవరికి? నాకు నా సహోదరునికి మధ్యలో ఒక ఘర్షణ జరిగింది, నేను ఆయనను మనస్తాపపరిచాను, దుఃఖపరిచాను, నేను అతనికి విరోధంగా నేను మాట్లాడాను, అతని మనసును గాయపరిచాను అంటే నేను అతని దగ్గరికి వెళ్ళి అతనితో నా తప్పిదమును ఒప్పుకొని క్షమాపణ కోరాలని బైబిల్ చెప్తున్నారు. అందుకే ఆరాధన అర్పించడానికి మీరు బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు మీ సహోదరునికి మీ మీద ఏదైనా మనసు కష్టం ఉన్నది అని మీకు జ్ఞాపకం వస్తాయి, ఆ బలి వస్తువును బలిపీఠం దగ్గర పెట్టేసి మీరు వెళ్ళి మొదట మీ సహోదరునితో సమాధానపడండి అన్నారు. అది దేవుడు అంటున్నారు. అప్పుడు ఒకరితోనొకరు ఖచ్చితంగా పాపాలు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. నా వ్యక్తిగత పాపాన్ని సంబంధం లేని వ్యక్తికి నేను తెలియపరిచి నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పడం ద్వారా మనకు లాభాల కన్నా ఎక్కువ నష్టాలే జరుగుతాయి. మనం చేయవలసింది ఒక్కటే, ఆ సర్వశక్తి సంపన్నుని పాద సన్నిధిలో మోకరించి మన హృదయాన్ని విప్పి మన అపరాధములను ఒప్పుకొని విడిచిపెట్టాలి. తండ్రి, నేను నీకు విరోధంగా పాపం చేసి ఉన్నాను, నేను నీ కుమారునిగా పిలువబడ్డానికి యోగ్యుడని కాను, నన్ను కరుణించు, నన్ను క్షమించు, ఒక్కసారి నన్ను మన్నించు అని ఆ పరమ తండ్రికి ఎవరైతే మొరపడతారో ఖచ్చితంగా దేవుడు అందరి పాపాలను క్షమిస్తారు. కనుక ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బైబిల్ చెప్పేది మీరు ఒకరితోనొకరు పాపాలు ఒప్పుకొని ఒకరికొరకు ఒకరు ప్రార్థించండి అని చెప్పారు. సో ఎవరి దగ్గరైనా మీరు వెళ్ళి పాపాలు ఒప్పుకుంటే వారు కూడా తమ పాపాలు మీకు చెప్పాలి. అటువంటిది లేదు, వన్ వే ప్రోగ్రామ్ చేయడానికి పోకండి. మీరు వెళితే మీకోసం ప్రార్థన చేయడానికి సిద్ధపడిన వ్యక్తి తన పాపాలు మీతో కూడా పంచుకోవాలి. నేను కూడా
అపరాధినండి, నేను కూడా పాపం చేశానండి, నా కోసం కూడా ప్రార్థన చేయండి అని చెప్పుచున్న ఒక పద్ధతి ఉన్నట్టయితేనే మీరు మీ పాపాలు మనుషుల దగ్గర ఒప్పుకోండి. అదర్వైజ్ దేవుని దగ్గర ఒప్పుకోండి. ఆయన మనకు మధ్యవర్తి అయి ఉన్నాడు అని బైబిల్ చెప్తున్నారు. దేవుడు ఒక్కడే, దేవునికి మానవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన కోసం రక్తం చిందించి మన పాపమునకు ప్రాయశ్చిత్తం చేయడానికి తన్ను తానుగా రిక్తినిగా చేసిన యేసయ్యే మన మధ్యవర్తి. ఆయన సన్నిధిలో మన పాపాలు ఒప్పుకోవడం, మన దోషాలు మనం ఒప్పుకోవడం, మనల్ని మనం సమర్పించుకోవడం చాలా ఉత్తమం. అందుకే ఆయన పునరుత్థానుడై వెళ్ళి పండుకోవడం లేదు, ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. నేడు మన పాపముల నిమిత్తం, మన దోషముల నిమిత్తం తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్న ఒక చక్కని మధ్యవర్తి మనకు ఉన్నాడు గనక ఇంకా భూమి మీద బ్రతికి మరణించిన ఏ భక్తుని పేరు చెప్పి కూడా మీరు ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే వారికి ఎవరికి కూడా మీ పాపాలు క్షమించడానికి ఉన్న అధికారం ప్రభు ఇవ్వలేదు. మరణించిన వారెవరు కూడా వారు దేవునితో సంభాషిస్తున్నారని మీరు అనుకోకూడదు. పాత నిబంధన భక్తులందరూ కూడా ఒక ప్రత్యేకింపబడిన స్థలములో, దాన్ని మనం బైబిల్లో పరదేశు అని చూస్తున్నాం, అక్కడ వారు ఉంచబడి ఉండే. లాజరు ధనవంతుని కథ మనకు ప్రభు వివరిస్తున్నప్పుడు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి ఆ నరకయాతన అనుభవిస్తున్న ధనవంతుడు, అబ్రహామా తండ్రి, నీ ఒడిలో ఉన్న లాజరు యొక్క ఆ చిన్న వేలు కొంచెం నీళ్ళలో తడిపి నా నాలుకను కాస్త తడుపుతారా అని అన్నప్పుడు, లేదు లేదు, ఇక్కడి నుంచి ఎవరు అక్కడికి రావడానికి వీల్లేదు, అక్కడి నుంచి ఒకరు ఇక్కడికి రావడానికి వీల్లేదు, నీ బాధలు నువ్వు అనుభవించవలసినదే అని చెప్పినప్పుడు, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, దుర్మార్గులుగా లోకంలో తిరుగుతున్నారు, వారికి తెలియదు అన్నయ్యకి కలిగిన కష్టం ఏంటో, బాధలేంటో వారికి తెలియదు గనక దయచేసి లాజరును కొంచెం భూమి మీదకి పంపియండి, మీ వాకిల ఎదుట పడి ఉన్న ఆ లాజర్ అనే ఆ పేదవాడు నేనేనండి. లాజరు చర్మము, లాజరు ముఖకాంతి, లాజరు యొక్క పరిస్థితి వారు చూచి నిజంగా వారందరూ మారు మనసు పొందుతారండి అని ఈ ధనవంతుడు అబ్రహామునకు మొరపెట్టారు. అప్పుడు చెప్పారు, సారీ, అది కూడా కుదరదు, ఎందుకంటే అక్కడ మోషే ఉన్నారు, ధర్మశాస్త్రం ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, వారి ద్వారా వారు మారు మనసు పొందితేనే కానీ ఇక్కడి నుంచి ఒకరిని అక్కడికి పంపడానికి కూడా వీలు కాదు అని చెప్పారు. ఈ భూమి మీద జీవించిన మంచి మనుషులు చాలామంది ఉన్నారు, కానీ మనం అపవాది చేసిన మోసానికి గురి అయి వారందరినీ పరిశుద్ధులుగా ప్రకటించి వారికి మొరపెట్టడం మొదలు పెడతారు. జరిగిన నష్టం ఎక్కడంటే చెప్పవలసిన మధ్యవర్తిని విడిచిపెట్టాం. చెప్పవలసిన మధ్యవర్తికి చెప్పవలసిన విషయం చెప్పకుండా ఎవరికో చెప్పుకుంటూ మనం కాలక్షేపం చేయడం ద్వారా మన ప్రార్థన దేవుని దగ్గర చేరడం లేదు. కనుక దయచేసి ప్రతి ఒక్కరు ఈ మాట గుర్తుపెట్టుకోండి, మధ్యవర్తులు మనకు ఎక్కువ మంది లేరు, మన ప్రభు ఒక్కడే మన మధ్యవర్తి. ఆయన ఒకరికే మన బాధలను, వేదనలను, అవసరతలను మనం తెలియపరచాలి. మరణించి ప్రభు దగ్గరికి పోయిన పరిశుద్ధులు ఎవ్వరు కూడా ఈరోజు మీ ప్రార్థన వింటున్నారని, మీ కొరకు ప్రభు దగ్గర మొరపెడుతున్నారనే మాత్రం మీరు మోసపోకండి. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, దేహముతో జరిగించిన క్రియలు అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, వాటి ఫలితం పొందడానికి మనం అందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి అని బైబిల్ చెప్తున్నారు. అలాగైతే ప్రతివాడు తన దేహముతో జరిగించిన వాటి ఫలితం పొందడానికి దేవుని న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి అని చెప్తున్నప్పుడు ఈ మధ్యవర్తులు ఏం చేస్తారండి? మధ్యవర్తులు ఏం చేయరు. అందుకే బైబిల్ చెప్తున్నారు, మీ పొరపాట్లను దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టండి, అప్పుడు మీకు కరుణ దొరుకును. మీరు దేవుని సన్నిధిలో మీ అపరాధములను ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారా దేవుడు మీ పాపములను క్షమిస్తారు, మీకు దేవుడు కృప చూపిస్తాడు. దేవుడు తన దీవెనలను, ఆశీర్వాదములను మనకు దయచేస్తాడు అని చెప్పాడు. కనుక మోసపోకండి. మీరు ఈ లోకంలో జీవించుచున్నప్పుడే మీ పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. కొంతమందికి ఆ ఛాన్స్ దొరకకుండా వారు మరణిస్తున్నారు. మరణించినప్పుడు ఏం చేస్తారు? ఆ ఫ్యామిలీ మెంబర్స్
వారి పేరట ప్రత్యేక ప్రార్థనలు పూజలు చేయించి వారి ఆత్మను మోక్షంలోనికి తీసుకుపోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది బైబిల్లో రాయబడిన మాట కానే కాదు. బైబిల్లో అటువంటి ఒక మాట మనకు కనిపించడం లేదు. ఈ లోకంలో మరణించిన వారి కొరకు ఎవరో ఒకరు ప్రార్థన చేసి మోక్షం పొందుతారు అని అనుకుంటే, జపాన్లో భూకంపం వచ్చినప్పుడు లేక జలప్రలయం వచ్చినప్పుడు వేలాది మంది ఒకటే రోజు కంప్లీట్గా మునిగి చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. వారి బంధువులు ఎవ్వరూ మిగలలేదు. భూమి మీద వారి పేరు జ్ఞాపకం చేసుకున్న ఒక్క వ్యక్తి కూడా లేనప్పుడు వారి పేరిట ఎవరు ప్రార్థన చేస్తారు? ఎవరు వారి పక్షాన అర్పణలు అర్పిస్తారు? ఎవరు వారి పక్షాన మధ్యవర్తిత్వం చేస్తారు? ఇవన్నీ కూడా మోసాలేనండి. ఇవన్నీ కూడా దేవుని వాక్యం చెప్పేటువంటి కార్యం కాదు. మీరు సత్యవాక్యమును అంగీకరించిన వారిగా దేవుని సన్నిధిలో మీ నోటి ద్వారా, దేవా నేను అపరాధిని, నన్ను క్షమించండి, నేను తెలియక చేసిన ఈ పొరపాటును క్షమించండి అని మీరు చెప్పుచున్న క్షణములో ప్రభు మీ కొరకు దిగి వచ్చి మీ పాపములను క్షమిస్తాడు. మిమ్మల్ని కౌగిలించి తన చెంత చేర్చుకొని మీకు సహాయం చేస్తాడు. గనక మనం మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలని పవిత్రులుగా చెయ్యును అనేటువంటి వాక్యాన్ని మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. ఆయన మనకు అనుగ్రహించిన ఈ అద్భుతమైన అవకాశాన్ని జారవిడవక దేవునికి మొరపెట్టడం అలవాటు చేసుకోండి. దేవునికి మొరపెట్టకుండా పొరపాటున మీరు ఇంకెవరికో చెప్పుకుంటూ పోతాయి. దాని ద్వారా మీకు ఏమీ ప్రయోజనం లేదు అనేటువంటి మాట మీరు గమనించాల్సినటువంటిదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృపయు సమాధానము మా జీవితంలో దయచేసి మమ్మల్ని కరుణించుమని, కృప చూపమని, ఆదరించుమని ప్రార్థన చేస్తున్నాం. నీకు అసాధ్యమైనది ఏమీ లేదని మేము నమ్ముచున్నాం. ప్రభువా, మా జీవితం నీకు అంకితం చేస్తున్నాం. మాలో ఉన్న దోషములు, మాలో ఉన్న పాపములను క్షమించుమని, నీకు విరోధంగా మేము తలంచిన తలంపులు, మేము పలికిన మాటలు, మేము చేసిన క్రియలు మమ్మల్ని కరుణించి క్షమించుమని ప్రార్థిస్తున్నాం. మా సహోదరునికి కీడు కలుగ చేయాలని, దోషం కలగాలని మా మనసులో మేము తలంచి ఉన్న ఎడల అది పాపముగా పరిణమిస్తుంది అని గుర్తించి అందులో నుంచి మేము విమోచింపబడడానికి దయచూపమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మా తోటి సహోదరులను గౌరవించడానికి, ప్రేమించడానికి ఉన్న మనస్సు మాకు దయచేయండి. మా జీవితంలో ఉన్న ప్రతి అపరాధములను క్షమించమని ప్రార్థిస్తున్నాం. మా కుటుంబంలో కానీ, మా సంఘములో కానీ, మా సమాజంలో కానీ ఎవరికి హాని చేయని వారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. తప్పులు ఎత్తి చూపించే వారిని మనుషులు ద్వేషిస్తూ ఉంటారు. ఈరోజు ఎవరు కూడా తన తప్పును ఒప్పుకోవడం వారికి ఇష్టం లేదు. ఎవరైనా అది చూపిస్తే అది భరించే మనస్సు కూడా లేదు. ప్రభువా, మాకు ఆ మనస్సు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా తప్పిదాలు ఒప్పుకొని మా జీవితాన్ని సరిచేసుకుంటూ మీ సన్నిధిలో నడిచే ధన్యత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ కృపలతో మమ్మల్ని నింపుమని, దూర ప్రాంతంలో ఉండి ఈ వాక్య సందేశం వీక్షించిన వారిని దీవించమని, నీ కృప ద్వారా అద్భుతములు జరిగించి ప్రతి వారికి క్షేమాన్ని కలుగచేయమని, మీ దీవెన ఆశీర్వాదములు సమృద్ధిగా ప్రతి ఒక్కరికి దయచేయమని, మీ సన్నిధానంలో నమ్మకమైన బిడ్డలుగా నిన్ను సేవించే ధన్యత మాకు దయచేయమని, కృపలతో మమ్మల్ని నింపమని, ఆదరణ మాకు అనుగ్రహించమని, మా తప్పిదాలను ఒప్పుకొని విడిచిపెట్టే మనస్సు మాకు దయచేయమని, యేసయ్యా నీ కృప ద్వారా మాలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నీవే మహిమ పొందమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.